మాటలు ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము పాపులు వెళ్ళే మార్గము, అది ఏంటంటే నరకం. మరి పరిశుద్ధులు వెళ్ళవలసిన మార్గం ఏదంటే పరలోకం. మనం ఎక్కడికి వెళ్ళాలి అని దేవుడు పిలుస్తున్నాడంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనము పరిశుద్ధంగా జీవించాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మనుషులందరూ పాపం చేస్తే మనుషులందరినీ పవిత్రపరచడానికి, పాపంలో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులతో స్నేహం చేసేవారు లేరు. ఏమండి, పాపులతో కలిసి ఉండేవారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు గనుక ఆయన తన బిడ్డలమైన మనందరినీ తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని సహించాడు. మనల్ని పాపంలోంచి విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుందండి. ఏమండి, ఆయన రక్తంలో ఏముందంటే పాప క్షమాపణ ఉంది. కనుక మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి, ఏమండి, మనం దేవుడుండే లోకానికి మనం వెళ్ళాలనుకుంటే ఆయనే నిజమైన దేవుడని మనం నమ్మి ఆయన చెప్పినట్టుగా బ్రతికితే మనం అందరము చనిపోయిన తర్వాత దేవుడుండే లోకానికి వెళ్తాం. ఏమండి, లేకపోతే ఏమండి మనందరము నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. ఏమండి, ఆ అగ్నిలో నుండి, ఆ నరకంలో నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషిగా ఈ లోకానికి వచ్చి, ఏమండి, మనందరికి బదులుగా ఆయన ఎన్నో వ్యాధులు పొందాడు, ఎన్నో బాధలు పొందాడు. అన్నాడు, ఇదిగో వీరందరూ తెలియక ఇలా చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని అన్నాడు. ప్రేమ చూపించాడు. ఏమండి, ప్రేమ చూపించి తన ప్రాణాన్ని పెట్టాడండి. ప్రాణం పెట్టేవారు ఎవరూ లేరండి. యేసుక్రీస్తు ప్రభు ఏమండి ఈ లోకానికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ అందరూ కూడా నా యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవం పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇదే అనుకూల సమయము. కాబట్టి మీ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మీ అందరూ కూడా ఆ నిత్య జీవం పొందుకోవాలని దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని మాటలు తెలియచేయమన్నాడు. కనుక మీ మధ్యకి వచ్చాము. ఇది మతానికి చెందిన మాటలు కాదు. ఏమంటే ఇది ఎవరికో సంబంధించిన మాటలని అనుకోకుండా సత్యం ఒకటే. దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే మనము దేవుడులాగా బ్రతకాలి.